వెంకటగిరి ప్రజల నియోజకవర్గ ప్రజలకందరికీ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? కానీ నాకు ఈ పిఎస్సిలో చేసిన ఎక్స్పీరియన్స్, కేరళ చేసిన ఎక్స్పీరియన్స్, ఇవన్నీ ఇప్పుడు నేను బయట మీ బోర్డు మీద చూశాను, చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎంఈబిఎస్, ఎంఎస్ జెన్, ఎఫ్ఎంఐఎస్, ల్యాప్రోస్కోపిస్ట్ ప్లస్ ఎఫ్ఎం. ఏం సార్ ఇవన్నీ? అసలు మీరు మామూలుగా ఇవన్నీ చదివినట్టేనా? అట్లా అంటే ట్రైనింగ్ కోర్సు వాళ్ళకి ఆ బాధ నుంచి మనం మళ్ళీ ఇప్పుడు ఎట్లా లాంగ్ లీవ్ పెట్టుకొని ఈ ప్రైవేట్గా పెట్టుకొని ఆలోచన వచ్చి ఇంకా ఎక్కువ సేవ చేయాలనే ఆలోచనలోకి వచ్చారా ఎట్లాగా? ఈ హెల్త్ పరంగా కొంచెం నాకు ఇది అనిపించింది. ఇది మనకేంటే శాలరీ అడగకపోతే శాలరీ ఏడు ఇస్తే మనం అయితే మనిషి ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు ఒక ఫీలింగ్తో బయట వస్తారు, మంచి సర్జరీస్ చేస్తారు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరిలో సుదీర్ఘమైన అనుభవం గల జీవి రమణయ్య, విజయ హాస్పిటల్, అతని వద్ద ఈ రోజు కొన్ని విషయాలు అడిగి తెలుసుకునేందుకు డాక్టర్ వద్దకే వచ్చున్నాము. సార్ నమస్తే. సార్ రమణయ్య గారు, వైద్య రంగంలో అనుభవం గల వాళ్ళు మీరు. ఇప్పుడు నేను బయట మీ బోర్డు మీద చూశాను, చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎంఈబిఎస్, ఎంఎస్ జెన్, ఎఫ్ఎంఐఎస్, ల్యాప్రోస్కోపిస్ట్ ప్లస్ ఎఫ్ఎం. ఏం సార్ ఇవన్నీ? అసలు మీరు మామూలుగా ఇవన్నీ చదివినట్టేనా లేకుంటే ఎట్లా అయింది? ఎంబీబీఎస్ అనేది తిరుపతిలో ఎస్వి మెడికల్ కాలేజ్లో చదివే 1993 బ్యాచ్. తర్వాత వచ్చి ఎఫ్ఎంఎస్ అంటే ఫెలోషిప్ ఇన్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ల్యాప్రోస్కోపీ సర్జరీ. అది వచ్చి చెన్నైలో ట్రైనింగ్ తీసుకుని నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండి ఇక్కడ తిరుపతిలో. తర్వాత లీవ్ పెట్టి ఒక 3 వారాలు అక్కడే ఉండి స్టే చేసి అంతా నేర్చుకున్నాం. అది సర్టిఫికేట్ కోర్సులు. తర్వాత వచ్చి ఇది ఎండోస్కోప్ కూడా సర్టిఫికేట్ కోర్స్, దానికి కూడా ట్రైనింగ్ తీసుకున్నాం. అట్లా అంటే ట్రైనింగ్ కోర్సు పేర్నాడులో పనిచేసి 3 years అయిపోయింది కదా. 3 years అవుతానే జాబ్ చేస్తూ సండే చెన్నైకి ఇది కోచింగ్ పోయేది, నీట్ కోచింగ్. అప్పుడు ఇది పీజీకి ఎంట్రన్స్ కోచింగ్ తీసుకుని లీవ్ పెట్టి, తర్వాత లాస్ట్లో లీవ్ పెట్టి రాస్తే ఎంఎస్ ఇది ర్యాంక్ వచ్చినాక కర్నూలులో ఎంఎస్ జనరల్ సర్జరీ కర్నూలు వచ్చింది. అక్కడ 3 years అయిపోయినాక మళ్ళీ ఇంకొక అయిపోయిందంటే మళ్ళీ సూళ్ళూరుపేటలో మామూలుగా జాయిన్ అయ్యా. అక్కడ మెడికల్ దీంట్లో సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్. అక్కడ నుంచి మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా తిరుపతి వచ్చింది. అక్కడ జాయిన్ అయ్యి 10 years అంతా కోవిడ్ టైంలో కావచ్చు, అన్ని అక్కడ సర్వీస్ చేయటం కావచ్చు, అందరికి కూడా నోటెడ్. అంటే పూర్ పీపుల్కి బాగా 24 hours ఏ టైంలో అయినా కానీ అది అదే అక్కడ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి అయినా సరే ఇటు నెల్లూరు అయినా సరే 2 జిల్లాల్లో వర్క్ చేస్తున్నారు. ఈ 26 సంవత్సరాల్లో మీరు చేస్తున్న ఈ సేవ ఎలా అనిపిస్తుంది? నాకు ఎట్లంటే ఇప్పుడైనా కానీ పీజీ చేసేటప్పుడే 24 hours అంటే మనం డ్యూటీలు చేసేటప్పుడు ఒక వారానికి ఒక డ్యూటీ వస్తుంది ఒక్కొక్క యూనిట్కి. 24 hours చేసేటప్పుడు అప్పుడు తక్కువ పీజీలు ఉండేది. అక్కడ చేసేటప్పుడు అప్పుడు నైట్ డ్యూటీ అప్పుడు నిద్ర వస్తుంది. 1 గంట 2 గంటల నిద్రపోతుంది. ఎమర్జెన్సీ అది కర్నూలు భలే హెవీగా వస్తారు పేషెంట్లు. అప్పట్లో ఈ మెడికల్ కాలేజీలో హాస్పిటల్ తక్కువ, అనంతపురంలో కానీ అవన్నీ ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు లేవు. అక్కడ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా నేను ఒకసారి అనుకునేది ఏంటంటే, ఒకవేళ నాకు నిద్ర వచ్చినా కానీ నిద్ర రేపైనా నిద్రపోవచ్చు, కానీ పేషెంట్ని ఆ టయానికి అందించుకుంటే పేషెంట్ లాస్ అవుతుంది. అంటే ఓవరాల్ కండిషన్ అది పేషెంట్ చూసాం కాబట్టి ఆ టైంలో అటు అనిపించింది. పేషెంట్లు ముఖ్యం అనే థాట్ అనేది ఆలోచన రావడం అనేది గొప్ప విషయం. నేను చేయగలిగింది చేయాలి, నాకు మించిపోయిన దానికి దాన్ని ఎక్కడికి ఏం చేయాలి, ఎట్లా పంపించాలా, ఎవరి దగ్గర పంపించాలి. అంటే సార్ ఇప్పుడు మీరు గవర్నమెంట్ పరంగా చేస్తున్నారు, లాంగ్ లీవ్ పెట్టుకొని ఈ ప్రైవేట్గా పెట్టుకునే ఆలోచన వచ్చి ఇంకా ఎక్కువ సేవ చేయాలనే ఆలోచనలోకి వచ్చారా ఎట్లాగా? మా అమ్మకి కిడ్నీ అదే మామూలుగా అనారోగ్యం, మా అమ్మకి అనారోగ్యం, మా నాన్నకి అనారోగ్యం అయింది. నేను తిరుపతిలో ఫ్యామిలీ ఉన్నా 10 years. ఇంకా ఆడపోయి ఉండాలంటే వీళ్ళకి మంచి చెడ్డ చూసుకోవాలా. తర్వాత తిరుపతిలో అంటే వీళ్ళని చూపించేది డాక్టర్లు తిరుపతి. తర్వాత నేను కూడా ఏంటంటే ఈ హెల్త్ పరంగా
నిజంగా కొంచెం నాకు ఇది అనిపించింది. అప్పటికి చూసా 1.5 year తిరుపతి నుంచి డైలీ పోయి వస్తుంది. తర్వాత ఇక్కడ మా అమ్మ బాగా చిక్కు అవుతుంది. సరే అని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని లీవ్ పెట్టా. తర్వాత మళ్ళీ ప్రస్తుతానికి వచ్చి ఇంకా అది ఇది కంటిన్యూ చేయడం కష్టం. ఇక్కడ మనోళ్ళు ఇక్కడికి ఎవరైనా వచ్చేది అందరూ మనకు తెలిసిన వాళ్ళే. తర్వాత ఏ టైంలో అయినా వాళ్ళకి మనకు చేయగలిగింది చేస్తున్నాం అని ఒక తృప్తి ఉంది. మనకేంటంటే శాలరీ అడగకపోతే శాలరీ ఏడు ఇస్తే మనం అయితే మనం చేసిన సేవకి చేసిన సర్వీస్ కి దానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది మన నమ్మకం. ఇప్పుడు దాకా మీ కెరియర్ లో చేసిన శాస్త్రీయ చికిత్సలు కానీ ఏవైనా మర్చిపోలేనాటివి ఏమన్నా ఒక అనుభవం? హాస్పిటల్ చాలా చేసాం. అంటే పెద్ద పెద్ద సర్జరీస్ అప్పుడు అంత సూపర్ స్టార్ కొంచెం తక్కువ. ఇప్పుడు బాగా పెరిగాయి. విజయ హాస్పిటల్ అని పేరు పెట్టారు అంటే ఎట్లా పేరు పెట్టారు? అంటే మీ అమ్మగారి పేరు ఏమైనా పెట్టారా? మేడం గారి పేరు పెట్టుకొని విజయ హాస్పిటల్ తిరుపతిలో స్టార్ట్ చేశాను యాక్చువల్ గా. ఇప్పుడు కూడా అక్కడ కూడా అదే కలిసి వస్తా ఉన్నారు. అంటే మీ వెనకాల మీ ఆవిడ ఉండి నెట్టిస్తా ఉంది అనమాట. తప్పదు. అది ఒక ఆడదాని వెనక మగవాడి వెనకాల ఒక ఆడది అనేది సామెత ఉంది. నాతో కూడా అంటే 70 నాతో కూడా వచ్చింది. కేరళలో కానీ దేవుడు నిర్ణయం చెప్పాలంటే 1995లో మ్యారేజ్ చేసి అంటే ఫస్ట్ ఇయర్ ఏమో కంప్లీట్ అయింది. మా క్లాస్ వాళ్ళు అందరూ వచ్చారు. అక్కడ కొంచెం బ్రేక్ వస్తుండింది కానీ నేను దాన్ని ఓవర్ రైడ్ చేసుకుని టైంలో మళ్ళీ 96లో పాప. మా ఫ్యామిలీ సపోర్ట్ మా అమ్మ నాన్న కావచ్చు, మా తమ్ముడు అంటే మా మిస్సెస్ వాళ్ళ తరపున మా బావాళ్ళు మా అత్త ఆ సపోర్ట్ బాగుంది. ఇక్కడ వెంకటగిరిలో మీరు హాస్పిటల్ ఓపీ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆగస్టు 25కి రాబోయే ఆగస్టు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో మీరు ఇక్కడ సేవలు అందిస్తున్న ప్రజలకు, వెంకటగిరి ప్రజలు, నియోజకవర్గ ప్రజలకు అందరికి ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? నేను యాక్చువల్ గా స్టార్ట్ చేసింది ఒక 6 months లీవ్ పెట్టి స్టార్ట్ చేసి ఆగస్టు 20, 2023లో చేసి నాకు వచ్చి ఆటోమేటిక్ గా పక్క ఊరే కాబట్టి ఇక్కడ జాబ్ ఇక్కడ చేశాను కాబట్టి ఇంకోటి ఫ్రెండ్ సర్కిల్ అంతా అందరూ తెలుసు కాబట్టి నేను ఇంకోటి వచ్చి 24 అంటే ఎక్కడైనా కానీ కేరళలో పనిచేసేటప్పుడు కావచ్చు, ఎక్కడ చేసిన ప్రైవేట్ లో కానీ గవర్నమెంట్ లో కానీ నేను చేయగలిగింది అది ఏ టైంలో కానీ. హాస్పిటల్లో కూడా మధ్యాహ్నం సాయంకాలం 4 గంటల దాకా డ్యూటీ చేసి వెళ్ళిపోయేట అట్ట కాకుండా ఏదైనా అవసరం అయితే ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉండేప్పుడు కూడా పోయి చూసుకోవాలి సార్ పేషెంట్ ఆపరేషన్ చేసి పెట్టి ఎట్లా ఉంది అంటే ఒక ఎంతూజియాజం ప్లస్ ఇంట్రెస్ట్ ఒక సర్వీస్ మోటివ్ గా. ఇక్కడ వచ్చి యాక్చువల్ గా నేను సర్జన్ కానీ నాకు ఈ పిఎస్సి లో చేసిన ఎక్స్పీరియన్స్, కేరళ చేసిన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ నాకు బెనిఫిట్ అయింది. సర్జరీ కాకుండా మిగిలిన కేసులు కూడా ఏదైనా కానీ డీల్ చేయగలిగి అంటే మనం నేను నా పరిధిలో నేను ఎంత చేయగలుగుతాను. సర్జరీ వల్ల మనకు జరిగే లాభాలేంటి, నష్టాలేంటి? ఇప్పుడు అన్ని కూడా లేటెస్ట్ గా లాప్రోస్కోపీ సర్జరీస్ మాక్సిమం చేస్తున్నారు. ఎందుకంటే కోత అంటే అంత ఒక 5 to 10 centimeters ఇంకా పైన కట్ చేయాల్సి వస్తుంది. ఒక అపెండిక్స్ అంతా ఒక 4 centimeters అట్లా. దాన్ని బట్టి ఏంటంటే ఎక్కువ కోత కోసం ఎక్కువ నొప్పి ఉంటుంది. దానివల్ల ఏంటంటే తొందరగా వాళ్ళ బెడ్ మీద నడవడం కానీ లేచి తిరగటం కానీ అయి ఉండదు. తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం కానీ అవి తక్కువగా. తర్వాత ఇంకొచ్చి కోత ఆపరేషన్ ఏంటంటే అతుకులు ఏర్పడేదానికి ఛాన్స్, అడిషన్స్ అంటారు. తర్వాత హెర్నియాలు అంటారు, ఇన్సిషన్ హెర్నియా అట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి తొందరగా లాప్రోస్కోపీ ఉపయోగం ఏంటంటే కొంచెం టైం ఎక్కువ అవుతుంది ఓపెన్ సర్జరీ కంటే. అవన్నీ అరేంజ్ చేసుకోవడానికి వాటి తర్వాత కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ బెనిఫిట్స్ ఏంటంటే మనకు కోత ఉండదు అంటే కటింగ్ అది ఉండదు. చిన్న హోల్ 1 centimeter హోల్ ఒకటి వేసుకుంటాం, 5 mm హోల్ 2 వేసుకుని అపెండిక్స్. ఆ హోల్స్ ఏంటంటే చిన్నవే కాబట్టి దాని ద్వారా అడిషన్స్ అనేటివి ఉండవు. తర్వాత ఇన్సిషన్ హెర్నియా అనేటివి ఉండవు. తర్వాత వచ్చి ఆ వూండ్ ఇన్ఫెక్షన్ అంటారు, చీమ్ బట్ అట్లాంటి కూడా తక్కువ ఉంటాయి. తొందరగా వాళ్ళు రికవర్ అయ్యి పెయిన్ తక్కువ ఉంటుంది. తొందరగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి మొబిలైజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న జనరేషన్ లో అసలు అంతుబట్టని రోగాలు మనిషికి వస్తా ఉండే, ఒకదానికి వెనకాల కనుక్కోలేకపోతుంది. ప్లస్ క్యాన్సర్లు కూడా ఎక్కువగా వస్తుంది. దీని ప్రభావంకి క్యాన్సర్ ప్రభావం అంటే మనుషుల మీద ఏ విధంగా చూపిస్తుంది? ఇది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఉంటాయి, స్మోకింగ్ వల్ల ఉంటాయి, ఆల్కహాల్, స్టమక్ క్యాన్సర్, తర్వాత ఇంకా కోలాన్ క్యాన్సర్ అంటారు. అటువంటి ఇంకొంతమందికి ఇది ఫుడ్ హ్యాబిట్స్ అట్లా ఒక్కోదాన్ని బట్టి ఒక్కొక్కటి. అంటే సార్ మీరు ఈ మధ్య వెంకటగిరిలో ఇక్కడ మీ ఓపీలోనే సర్జరీ చేశారు. ఆమె ఇక్కడే మొక్కలపాడులో ఉండే ఒక ఆమె. అట్లా ఏం సార్ ఆమెకి ఎలా జరిగింది, అసలు ఆ విషయం ఉందని ఎట్లా కనుక్కున్నారు మీరు, ఎలా తెలుసుకున్నారు, అసలు మీ దగ్గర ఏ విధంగా వచ్చింది? యాక్చువల్గా వచ్చి బంగారుపేటలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను ఆల్రెడీ ఆపరేషన్ చేసి ఉండా.
వాళ్ళ అపెండిక్స్ అని ఎక్కువ చేసి ఉంటే వాళ్ళు తీసుకొచ్చారు నా దగ్గరికి. ఆమె ఏంటంటే ఒక 50 years ఆల్రెడీగా ఇక్కడ చూపించుకున్నది, లోకల్లో చూపించుకున్నది, ఇక్కడ వేరే డాక్టర్ దగ్గర. తర్వాత వచ్చి గూడూరులో పోయి అక్కడ కూడా చూపించుకొని తర్వాత మళ్ళీ వాళ్ళ ద్వారా నా దగ్గరకు వస్తే నేను పరీక్ష చేస్తే కడుపు బాగా ఉబ్బినట్టుంది, గడ్డ ఉన్నట్టు నాకు కొంచెం ఐడియా అనుమానం. స్కానింగ్ లో అయితే ఒకసారి స్కానింగ్ చేస్తున్నారు ఆల్రెడీగా, వాళ్ళ దగ్గర అన్ని రిపోర్ట్ ఉంది. తర్వాత అన్ని ఇంకా మిగిలినట్టు కూడా పరీక్ష చేసి తర్వాత ఆ స్కానింగ్ లో కావచ్చు, ఇంకొకటి బ్లడ్ టెస్ట్. ఆమెకు ఉండేది వచ్చి ఓవేరియన్ ట్యూమర్ అంటారు, ఓవేరియన్ సిస్ట్ ఉండింది. అంటే చాలా పెద్దది, అండాశయంలో నీటి గడ్డ చాలా పెద్దది. అంటే కడుపు మొత్తం ఆక్రమించేసి సన్నగా ఉంది, ఆహారం తినలేక అటువంటిది. నేను ఓపెన్ చేసి ఇంకా మొత్తం గడ్డ తీసి. ఇలాంటి ఆపరేషన్లు మీరు వెంకటగిరిలో ఫస్ట్ టైం ఇది నేను వినడం కూడా. వెంకటగిరిలో ఇంత పెద్ద ఆపరేషన్ చేయడం అనేది ఫస్ట్ మీరే చేసినట్టు. మీకు వచ్చిన రెస్పాన్స్ అంటే ఆమె దగ్గర నుంచి, మీ పేషెంట్ దగ్గర నుంచి ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళ? తర్వాత కుట్లిప్పుకోవడానికి వచ్చింది అంతా వచ్చి మాట్లాడితే, ఇది ఫైనాన్షియల్ గా దగ్గర డబ్బు ఇది వాటిని అవన్నీ నేను తక్కువే తీసుకుంటుండేది, నేను సేవ చేస్తా అట్లా చెప్పి మరీ ఇబ్బంది లేకుండా, నాకు ఇబ్బంది ఉండకూడదు, రన్ చేయాలి కదా ఇన్స్టిట్యూషన్ అని చెప్పి బాగానే మాట్లాడు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయితే ఇక్కడ చేస్తాం. లేదు అలా దగ్గర పూర్ పీపుల్ అనుకోండి, రూయ్ హాస్పిటల్ పోండి, హ్యాపీగా జరుగుతుంది, ఏం కావాలని నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్తాను. ఇప్పుడు కూడా తిరుపతిలో అందరూ టోటల్ గా ప్రైవేట్ గానీ గవర్నమెంట్ గానీ ఆటోమేటిక్ గా ఫ్రెండ్ సర్కిల్ బాగానే ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్ మామూలుగా అయితే ఇంత పెద్ద ఆపరేషన్ చేస్తే మామూలుగా బయట హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపు లక్షల్లో ఖర్చు అయ్యండి. మీ దగ్గర ట్రీట్మెంట్ చాలా తక్కువ అయ్యే ఉంటదని అనుకుంటున్నాం మేము కూడా. వచ్చినాక ఆమెతో మాట్లాడాను నేను బాగా, కొంచెంసేపు మాట్లాడితే ఆమె హ్యాపీగా వెళ్ళింది కూడా. వాళ్ళ కొడుకు వచ్చారు, దే ఆర్ వెరీ హ్యాపీ. నేను కూడా ఏంటంటే ఆమె అంటే ఏమ్మా తింటున్నావా అని అడిగితే, సార్ వీళ్ళు పెట్టలేదు సార్ ఇప్పుడు నాకు, అంతకుముందు వద్దని ఆమె, ఇప్పుడు వాళ్ళు ఆమె పెట్టడం లేదు సార్ అంటే, లేదమ్మా అన్ని పెట్టండి అంటే. అంత బరువు పెరుగుతున్న గడ్డ కడుపులో బరువు పెరుగుతా ఉంటే వాళ్ళకి ఏ విధమైన బాధ అనుభవించుంటారు అనేది ఎలా వాళ్ళకి అర్థమైందంట, తెలుస్తుంది అని చెప్పింది. కానీ అడగ తీసుకుపోయి ఇంకా ఇక్కడ ఏడుండదని తెలియదు. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైతే స్కానింగ్ చేపించారు, భయపడి ఒకటి దూరంగా పోలేక ఒకటి అట్లా తొందరగా. చాలా మంది ఇది పేషెంట్లు అటు నెల్లూరు పోయి చేయించుకుంటాము, లేకపోతే మద్రాసుకి వెళ్ళి చేయించుకుంటాము, తిరుపతికి వెళ్ళి చేయించుకుంటాం, పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారని చెప్పి నేను అనుకుంటాను. ఇంతవరకు వెంకటగిరిలో ఇట్లాంటి డాక్టర్లు ఉన్నారు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. తెలియదు ఇంకా కొంతమంది అని కాదు, పూర్తిగా చాలా మందికి తెలియదు. ఇక్కడ డాక్టర్లు చాలా వరకు ఏంటంటే సింపుల్ గా చూసి వెళ్ళిపోతుంటారు, ఇక్కడ ఎక్విప్మెంట్ లేవని చెప్పి నేను అనుకుంటాను. ఎక్విప్మెంట్ మీరు పెట్టుకొని ఇక్కడ మీరు శాస్త్రీయ చికిత్స చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మీరు ఇంకొంచెం సేవలు ఏ విధంగా చేయాలని చెప్పి ముందుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను. నేను ఇప్పుడు నేను సర్జన్ గా 24 hours ఈ రోజు 2023 ఆగస్టు 25 ఓపెన్ చేశా. 1 week తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంత సర్వీస్ స్టార్ట్ చేశా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఏమన్నా మా కూతురు పెళ్లి అయింది, తర్వాత నాకు అనారోగ్యమైనా కానీ ఏదైనా చిన్న చిన్న, మా అమ్మను చనిపోయారు, ఆ టైంలో ఏ టైంలో కూడా ఒక్కరోజు కూడా హాస్పిటల్ క్లోజ్ చేయలే, ఒక్కరోజు కూడా హాస్పిటల్ క్లోజ్ చేయలే. నేను ఉండలేకపోతే వేరే డాక్టర్ని పెట్టుకొని అరేంజ్ చేసుకొని. ఇప్పటిదాకా మీరు ఎన్ని సర్జరీలు చేస్తుంటారు ఈ వెంకటగిరిలో? వెంకటగిరిలో నెలకి 10 అనేది మేజర్ సర్జరీస్, 15. ఈ నెలలో కూడా ఇప్పటికి 9 అయ్యండి. అంటే ఎటువంటి సర్జరీలు చేస్తుంటారు సార్ మీరు ఇప్పుడు దాకా? అపెండిక్స్, లాప్రోస్కోప్ అపెండిక్స్, ఓపెన్ అపెండిక్స్, తర్వాత ఈ గాలిబాడలో పితాశిల వాళ్ళు, తర్వాత గర్భసంచి ఆపరేషన్, తర్వాత వచ్చి హిర్నియాలు, హైడ్రోసిల్ అని, సర్కంసిషన్ అని, తర్వాత అన్ని చేస్తాయి. అంటే ఒక యూరాలజిస్ట్ అటవి అంటే ఓవరాల్ కాకుండా జనరల్ సర్జరీ అంటే మిగిలినటువంటి బ్రెస్ట్కి సంబంధించి కానీ, థైరాయిడ్కి సంబంధించి కానీ, తర్వాత కడుపులో మామూలుగా ఏదైనా గడ్డలు ఉన్నాయి, అపెండిక్స్, పేక్ రంధ్రం పడిన కేసు కూడా మొక్కలు పడే వాళ్ళతో కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి రంధ్రం పడినది చేసింది, 2-3 చేసింది. అంటే రంధ్రం పడినప్పుడు దాన్ని కూడా క్లోజ్ చేస్తారా మీరు? అంటే ఆ క్లోజింగ్ వల్ల వాళ్ళకి మళ్ళీ ఏమి ఇబ్బందికరంగా ఏముండదు? దాన్ని బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకటి నాకు కావాల్సింది అంటే ఫుల్ ప్రెడిక్ట్ అనస్థిస్ట్ ఒకరు కావాలి ఈ ఊరికి. ఉన్నారా? మనకి ఇక్కడ లేరు ఎవరు. అంటే నేను వేరే దగ్గర నుంచి పిలిపించుకొని చేసుకుని వాళ్ళు 1 or 2 hours ఉండేసి బయట నుంచి ఈ ఊరికి ఒక అనస్థిస్ట్
వస్తే ఉమ్. ఈ ఊరు ఇంకా ప్రజలకి నేనని కాదు మంచి సేవ చేయండి. మంచి సేవ చేస్తాను. ఇప్పుడు నేను అదే ఇప్పుడు పెద్ద ఇంకో హాస్పిటల్ మాది నా ఓన్ హాస్పిటల్ కూడా స్టార్ట్ చేస్తున్నా. దాంట్లో మంచి ఇంకా సర్వీస్ కొంచెం ఎక్కువ చేసేందుకు చేయాలి. అదే పాల కేంద్రం దగ్గర బిల్డింగ్ తీసుకున్నారంటే ఇప్పుడు అన్నారు. దానిలో కొంచెం డిపార్ట్మెంట్లు కొంచెం పెంచి తర్వాత ఇప్పుడు సర్జరీ చేసిన వాళ్ళు కావచ్చు, వచ్చిన అటెండర్లకు వాళ్ళకి సరిగ్గా ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నారు. చిన్నది కాబట్టి ఇది వస్తున్నారు, బాగానే ఆదరిస్తున్నారు. మనకి ఏంటంటే పేషెంట్ లేదు దేవుడు, నా ఉద్దేశంలో నాకు వాళ్ళు లేకుండా నేను మామూలు అంతే కదా. వాళ్ళు అలా పేషెంట్లు మీకు దేవుళ్ళు, పేషెంట్లకు కూడా మీరు దేవుళ్ళు. వైద్య రంగంలో నేను అంతే అంతే. డాక్టర్లకు కానీ లాయర్లకు కానీ ఎవరికి అబద్ధాలు చెప్పకుండా ఉంటేనే వాళ్ళ రోగాలు బయట చెప్తేనే మీరు క్లియర్ చేస్తారని అంటారు. హ్యాపీగానే ఉంది. అంటే ఎక్కువగా జనాలు ఏంటంటే గూడూరు మైత్రి హాస్పిటల్కి పోవడము, లేకపోతే ఇంకా ఎవరి దగ్గర చూపించడము, ప్లస్ తిరుపతికి వెళ్ళిపోవడం, అలాంటి దూరాభారాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది కూడా మీరు ఏమన్నా చూసి చేయగలిగితే కూడా అంటే ఆల్రెడీ కొంచెం టాక్స్ జరిగినాయి డాక్టర్తో చేస్తా. తర్వాత నా దగ్గర అంటే ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తా, అవి కల్పిస్తాను. తర్వాత ఒక డాక్టర్ని చూస్తున్నా, అనస్థిస్ట్ గైనకాలజిస్ట్ ఫస్ట్ నాకు కావాల్సింది. వాళ్ళిద్దరూ ఇంకొచ్చి మామూలు మిగిలిన ఎమర్జెన్సీ మిగిలిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నారు సార్. వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన డిపార్ట్మెంట్ వాళ్ళు మంచి కోఆపరేటివ్, వాళ్ళ పేషెంట్ అంటే వాళ్ళ అది అడ్మిషన్ అక్కడ కూడా చెప్పున్నాను అడిగి అదే మామూలుగా వాళ్ళ దగ్గర ఏదైనా నా సర్జరీ కేసు ఉంటే నేను పోయి అక్కడ సేవ చేస్తాను, వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తాను. అంతా ఒక కోఆపరేషన్తో ముందుకు పోవాలని మాట్లాడుకున్నాం. చెప్పు అంటే దే ఆర్ వాళ్ళు నాకంటే కొంచెం చిన్న వాళ్ళు జూనియర్స్ కాబట్టి ఇట రిక్వెస్ట్ చేస్తే వస్తున్నారు. తర్వాత దే ఆర్ గుడ్ పీపుల్ అందరూ కూడా మంచి. అది ఆ పేషెంట్ మీరు నాకు అది ఇచ్చారంటే మేము డైరెక్ట్గా వెళ్తాం ఆమె దగ్గరికి, వెళ్ళి చూసుకొని వస్తాము. ఆమెతోనే మాట్లాడి క్లియర్గా అడిగి తెలుసుకొని. మీరు ఆపరేషన్ చేయించుకునే తర్వాత ఎలా ఉంది ఇప్పుడు? సార్ ఆపరేషన్ చేయించుకో ముందు పొట్ట ఉబ్బిపోయేది సార్, ఆకలి అంటే ఏవేది లేదు సార్. కొంచెం మజ్జిగ జీలు కలుపుకునేది, మజ్జిగ తాగేది, నేను బియ్యం తెచ్చుకునేది, వంట వండేది, బళ్ళే పిల్లకాయలు 60 మంది పిల్లకాయలు పెట్టేది వచ్చేది సార్. అన్నం అంటే అసలు అవేది లేదు సార్. నాకు పొట్ట పైకి ఉబ్బి ఉండేది. మా ఇటు వంగి మా మనవాళ్ళు 2 ఉన్నారు సార్, వాళ్ళ అమ్మ లేదు. ఆ బిడ్డలకి నీళ్లు పోస్తున్నా కూడా పొట్టలో ఊగేది సార్. పిల్లకాయలు లేరులే మొన్నటి దాకా మా ఆయనతో ఏగినాం సార్ 1 సంవత్సరం నుంచి. ఆయనకి ఇక్కడ మైండ్ పని చేయక ఇంకొక బిడ్డ ఉండి అత్తగారు ఊరికి చేరిపోయినాడు పెద్ద కొడుకు. ఇంకొక కొడుకు ఉండి ఇక్కడ ఉండే ఇల్లు వాకిలి తోడమ్ముకొని తినేసినాడు. ఎవరు వాళ్ళు ఏం చూడబడలే సార్. బతికిన రోజులు బతుకుదాము లేకపోతే చచ్చిపోదాం అనుకున్నా సార్. చిన్నపిల్లడు తెలుసు పని చేసినాడు. చిన్నపిల్లడు ఏం పని చేస్తాడు? ఏం పని చేయలేడు సార్. 1 ఎకరా పొలం ఉంది, ఆ పొలం కానీ పెట్టుకొని ఉంటాడు. ఎంపీసీ చేసినాడు, మేము పెట్టుకోలేక డబ్బు ఇక్కడ. అంటే మీకు ఆ గడ్డ వల్ల ఎంత ఇబ్బంది కలిగిందమ్మ పొట్ల గడ్డ వల్ల సార్ అన్ని ఆకలే లేదు కదా, ఆకలే లేదు కదా. మనం 9 నెలలు గర్భవతి ఉన్నట్టు ఉండింది సార్ పొట్ట. ఇలా నేను సోది గొడిపోయినా సార్. మా దేవుడు నీకే భయం లేదు, నీకు మాతర్లోకి అట్ట ఇట్ట నయం అవుతుంది అనుకున్నావో నయం అవదు. నీకన్నా ముందు నీ బిడ్డ మీద నేను కూర్చుంటాను, నువ్వు పద ఆరోహర ఆరోహర అని 7 మాటలని నా పేరు తెలుసుకొని నువ్వు పో అని మన మండలం దాటుతానే పో, ఇంకెక్కువ గూడూరు వద్దు నెల్లూరు వద్దు అన్నారు సార్ మాకు వెంకటేశ్వర స్వామి. దానికని వెళ్ళిపోయినా ఏం భయం లేదు. వాళ్ళు కత్తులతో కోస్తుంటే నేను మాట్లాడుతానే ఉన్నా సార్. అంటే మీకు స్పృహలో ఉన్నారు అప్పుడు? సార్ ఏంటి అమ్మా ఇక్కడ గిచ్చేది నొప్పలేదా అనేది. ఆయన నీతో ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మాట్లాడుతానే ఉన్నా సార్. అంటే నీకు భయం లేకుండా భయం లేకుండా ఇక్కడ తలమట్టి కాడ ఒకసారి ఉన్నాడు, కొరవలంతా చుట్టుకొని ఉన్నారు సార్. మాట్లాడుతానే ఉన్నా, ఏం భయం అనిపించలే. అంటే ఆపరేషన్ థియేటర్ లో పోతే ఎవరికైనా సరే సహజంగా భయం వేస్తుంది. నా భయం అనిపించలేదు సార్. ప్రాణ భయం అంటే మళ్ళీ తిరిగి వస్తామో రామో అని చెప్పేసి అనిపించలేదు సార్. అలాంటివన్నీ ఏం సమస్యలు ఏమనిపించలేదు సార్. నాకు బాగా ధైర్యంగా బాగుంది సార్. మంచివాడు డాక్టర్, నిదానంగా మాట్లాడతాడు, పర్వాలేదు సార్. మంచి డాక్టర్. అంటే అసలు ఆ డాక్టర్ని చూస్తే నీకు ఏమనిపించింది? నాకేమనిపించలేదు సార్. మా కొడుకు అనుకున్నా నేను అతను చూసి. నా పెద్ద కొడుకు అట్టే ఉంటాడు అమాయకంగా, మా కొడుకు ఏమనుకున్నా సార్. నేను మా పైన కూడా ఒకసారి రమ్మని చూపించినాడు. అట్లా చేస్తున్నాను ఆయన, ఎట్లా చేస్తున్నాను చూడు అని చెప్పి అబ్బాయిని కూడా బయట ఉన్నవాడిని రప్పించినాడు సార్ లోపలికి. సరే సార్ సరే.
సరే చేసింది. సరే చేసింది ఈ గడ్డే కదా మీకున్నది? సార్. నేనైతే చూపిలేదు నాకు. ఇలాంటి గడ్డే మీకున్నది. ఇదో ఇది నీకున్నది కడుపులో. మీరేనా? నేనే సార్. నేనే సార్. కుట్లు పెట్టేప్పుడు ఇది పైకి పెట్టుకోమ్మా. కుట్లు పెట్టేప్పుడు అంటే నా భుజం మీద చేసి ఫోటో తీసుకున్నాడు సార్. నేనే. చూసారా? చూడలేదు దాన్ని? నేను చూడలేదు సార్. నాకు చూపిలే ఇంకా. ఇప్పుడు చూసారు? ఇదే చూడటం సార్. సంతోషంగా ఉందా? కడుపులో గడ్డ అనేది కూడా ఇప్పుడే చూసిన సార్. నాకు చూపిలేదు సార్. చాలా పెద్దది అది. చాలా బాగా చేశాడు మీకు ఆపరేషన్ కూడా సారు. ఇంత వెంకటగిరిలో ఇటువంటి డాక్టర్ మీరు అనుకున్నారా? మాకు అసలు తెలియదు సార్. మాకు సంజయ్ రాయర్ కూడా గూడూరు నెల్లూరు రాసినాడే గాని మీ వెంకటగిరిలో ఈ డాక్టర్ ఉండడం అని చెప్పలేదు సార్. మాకు కూడా ఇట్లా చేశారు మీకు ఆపరేషన్. ఉన్నారు సార్. చుట్టుకొని ఉన్నారు. గలగల అంటున్నాయి సార్ కత్తులే. సార్ నాకు భయం సార్, నాకు భయం సార్ అంటే ఏమి నీకు ఇంకేమి నొప్పి తగలలేదా అట్టా ఇట్టా ఇక్కడ అంతా గిచ్చినాడు సార్. నాకేమో నొప్పి లేదు సార్. నాకు తెలుస్తా ఉంది మీరు అందరూ మాట్లాడేది. నేను మాట్లాడుతాను సార్. నేను చాలా బాగా చేశాడు కదా ఆపరేషన్? చేసినాడు సార్. ఎంత డాక్టర్ వెంకటగిరిలో ఉంటారని చెప్పి మీరు ఎప్పుడైనా ఊహించారా? మాకు అసలు తెలియదు సార్. తెలియదు. ఇటువంటి డాక్టర్ వెంకటగిరిలో ఆపరేషన్ చేస్తున్నాడు అని చెప్పి అసలు మాకు తెలియదు సార్. 3 సంవత్సరాల నుంచి ఉన్నాడంట సార్ ఇక్కడిని. 3 ఏళ్ళ నుంచి ఉన్నానమ్మా నేను. మీకేం సంజయ్ రాయర్ ఏమి ఇక్కడికి చెప్పలేదా నీకు? గూడూరు నెల్లూరు రాసినాడా? మాకైతే తెలియదు సార్ అని చెప్పిన. ఇంకేం చెప్తావు నువ్వు ఆయన గురించి? ఆయన గురించి సార్ మంచోడు అని చెప్తాం సార్. ఇక్కడ వాళ్ళకి కూడా చెప్పిన ఏదైనా బాగా లేకున్నా సార్ కడపండి మేము దగ్గరగా. మంచి డాక్టర్, మనకు అనుకూలమైనడు. మనకి డాక్టర్ లాగే కనబడాడు సార్. బాగా నిదానంగా ఉంటాడు సార్. ఏమి హెచ్చుగా కూడా తిరిగే సార్ కాదు అని చెప్పిన. మా కాలనీ వాళ్ళు కూడా ఒకరు ఆపరేషన్ చేయించుకున్నారంట. పెరకల కాలనీ వాళ్ళు కూడా. వాళ్ళ తరఫున మళ్ళీ వాళ్ళ ఆడబిడ్డకి వెళ్ళాడు. ఎవరు ఒక అమ్మాయికి కూడా చేయించినారంట పెద్ద ఆపరేషన్. అట్లా చెప్పుకొచ్చినారు సార్. ఇక్కడ ఊళ్ళో ఆయన దగ్గర చేయించుకున్నారు. ఆయన కాడే చేయించుకున్నారంట. మీరేం చెప్తారు ఆయన గురించి, డాక్టర్ గారి గురించి? ఆయన డాక్టర్ కాదు సార్. ఆయన ఒక దేవుడు. దేవుడితో సహా ఆయన డాక్టర్ అనుకోలే మేము. అతను ఒక దేవుడు మా పాట అనేసి అనుకున్నాం సార్. మంచి అతన డాక్టర్. కొంతమంది ఎంత ప్రేమిస్తారా కచ్చిరేది గాని ఎంత జనం మనం పోయి నిల్చుకున్నా కూర్చున్నా కొంతమంది రానిరు కదా పేషెంట్ చూడను కూడా. అతను ఏమనుకునేదిలే. ఆ బిడ్డ మీద ఎంతమంది కూర్చున్నా బాగా నీట్ గా అతను మంచివాడు సార్. మాకు వచ్చే మా ఇంటి దేవుడు అనుకున్నాం. డాక్టర్ అనుకోవాలి అతన్ని. ఇంకా మీరు ఎవరికైనా చెప్తున్నారా? పక్కింటి ఒక ఆమె ఇక్కడ నడువు నొప్పి అంట. ఆమె శనగుండదు కొంచెం. అది పెరికేసి పోయి చూపించుకుంటాను. ఏదన్నా ప్రాబ్లం అయితే నేను కూడా ఆపరేషన్ చేయించుకుంటాను. లేదు మందులతోనే నయం అయితే మందులతోనే ఆయన కాడనే చూపించుకుంటాను అంటున్నారు. మంచి అతన. సరే, ఇదండి డాక్టర్ గారి పరిస్థితి. అంటే ఆయన గురించి ఎంత మంచిగా చెప్తున్నారు అని అంటే, ఒక డాక్టర్ అనే ఫీలింగ్ లేకుండా పేషెంట్లకు కూడా పేషెంట్లకు నమ్మకం కలిగేటట్టు వాళ్ళ ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఎలా ఉంటే వాళ్ళతో బాగా ఉండొచ్చు అనే దాని మీద అతను డాక్టర్ అనే ఫీలింగ్ లేకుండా చేస్తున్నారు అని అంటే మీరు వాళ్ళ మాటల్లోనే విన్నారు.